అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బుద్ధి ఉంది. ఆ బుద్ధి కోర్టులు కూడా తప్పుపడుతున్నా మళ్ళీ ఉన్నత స్థాయి కోర్టులకు వెళ్ళి చెంపదెబ్బ తినడం. దానివలన రాజకీయంగా ఎంత నష్టపోతున్నారు, ప్రజల్లో ఎంత చులకన అవుతున్నారు అనేది ఎందుకు ఆ పార్టీ గమనించలేకపోతుంది. ఇప్పుడు కాదు, 2014-15 నుంచి అదే కల్చర్ అవలంబిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు 2019 నుంచి 2024 మధ్యలో మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 5 ఏళ్ల అధికారంలో 130-140కి పైగా వ్యతిరేక కోర్టు తీర్పులు వచ్చిన ప్రభుత్వం వైసీపీ. దేశంలో మరే ప్రభుత్వము, మరే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల నుంచి అన్ని తీర్పులు రాల. ఒక 10 వ్యతిరేక తీర్పులు వచ్చేసరికి ప్రభుత్వం అప్రమత్తం అయిపోద్ది, జాగ్రత్త పడుతుంది. అరే, మనం ఏదో చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం, చట్టబద్ధంగా వెళ్ళడం లేదు, ఏదో తప్పు జరుగుతోంది మన సిస్టంలో, మనం మారుదామని. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అలా చేయలే. కోర్టు వ్యతిరేక తీర్పులు ఇస్తే కోర్టు మీద బురద జల్లి, కోర్టుకి కులాలు ఆపాదించి, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించి, ఉన్నత స్థాయి న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా చివాట్లు తిని నోరు మూసుకొని కుక్కుని పేనులా పడి ఉండేవారు. గత 5 ఏళ్ళు అలాగే పరిపాలించింది వైసీపీ. చాలా అంశాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి తొలగించే అంశం కావచ్చు, విద్యుత్ పీపీఈల సమీక్ష అంశం కావచ్చు, అండ్ వైసీపీ రంగులు, గ్రామంలో ఉన్న కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసే అంశంలో కావచ్చు, అనేక అంశాల్లో దాదాపుగా 120-130కి పైగా అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుపడితే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా తప్పుపడితే అప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. అటువంటి ఘటన జరిగింది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, తాజాగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ 2 ఏళ్లలో కూడా ఆ పార్టీలో మార్పు లేకపోతే ఎలా? అరే, ప్రజలు చులకనగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ట్రోల్స్కి గురవుతున్నాము, లేదా బలహీనమైపోతున్నాము అని స్వీయ సమీక్ష లేకపోతే ఎలా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అమరావతి ఈ భూసేకరణలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అసైన్డ్ భూములు తీసుకున్నారు అని చెప్పి ఒక కేసు ఉంది కదా. దాన్ని 2019-24 మధ్య సిఐడి కేసు నమోదు చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది, దర్యాప్తు చేసింది. ఆ కేసుని గత నెల 15వ తేదీన హైకోర్టు కొట్టేసింది. ఇందులో ఆధారాలు లేవు, తప్పు చేసినట్టుగా అప్పటి ప్రభుత్వ పెద్దకో మంత్రిగా అవినీతిని ఆపాదించలేము, దురుద్దేశాలు ఆపాదించలేము, అది ప్రభుత్వ నిర్ణయము, అసెంబ్లీలో తీసుకున్న తీర్మానము, అది ప్రభుత్వ విధి విధానము, దీనిలో అవినీతి జరిగిందని మనం చెప్పలేము. సో ఇది కరెక్ట్ కాదు, ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులా ఉంది అని చెప్పి ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఒక రకంగా ఇండైరెక్ట్గా హెచ్చరించి హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, సో అక్కడ భూసేకరణలో అన్యాయం జరిగింది, రైతులకు చంద్రబాబు గారు, నారాయణ గారు భారీగా లబ్ధి పొందారు అనే ఆరోపణలు చేస్తూ ఈ కేసును విచారించాలి, ఈ కేసు కొట్టివేయడాన్ని తప్పు పట్టాలి, రివ్యూ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అలా సమర్థిస్తూ పిటిషనర్ల రాజకీయ ఉద్దేశాన్ని తప్పుపట్టింది, తోర్పారబట్టింది. 7 స్టార్ హోటళ్లలో కూర్చొని మీరు మాట్లాడతారా? రాజకీయ దురుద్దేశాలతో కేసులు వేస్తారా? అక్కడ నిజంగా రైతులకు అన్యాయం జరిగితే రైతులే కోర్టుకు వచ్చేవారు కదా, రైతులే మాట్లాడేవారు కదా. మీ రాజకీయ దురుద్దేశాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను దుర్వినియోగం చేస్తారా? ఏ రైతు కూడా కోర్టుకు రాలేదు, దురుద్దేశంతోనే అమరావతి మీద మీరు కేసులు వేస్తున్నారు. మీ రాజకీయ యుద్ధాల కోసం కోర్టులను వేదికగా చేసుకుంటారా? పరిహారం కోసం కావాలంటే రైతులు పిటిషన్ వేసేవారు కదా. ఓ పార్టీ వ్యక్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి. సమీకరణ అంటే సివిల్ కేసు కదా, క్రిమినల్ కుట్రగా మార్చడం రాజ్యాంగ విరుద్ధము. సో అక్కడ భూ సమీకరణ అనేది సివిల్ కేసు, కానీ దీన్ని క్రిమినల్గా మార్చి సిఐడి కేసు నమోదు చేసింది. ఈ అంశం మొత్తాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అసలు ఫిర్యాదు ఇచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారినే తప్పుపట్టింది, రాజకీయ దురుద్దేశాలతో మీరు ఫిర్యాదు చేశారని. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద నమోదు చేసిన సిఐడి కేసుల్లో తప్పులున్నాయి అని సుప్రీంకోర్టు చేత వీళ్ళు చెప్పించుకుంటున్నారు వైసీపీ వాళ్ళు.
హైకోర్టు చెప్తే సరే సగం చెప్పారు ఇంకా సైలెంట్గా ఉందామని ఉండొచ్చుగా, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళాలి? సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అదే తీర్పు ఇచ్చేసరికి నోరు మూసుకొని ఉంటారు. దీనివలన చులకనవుతున్నారా లేదా, దీనివలన బలహీనపడుతున్నారా లేదా అనేది ఆ పార్టీ పెద్దలు ఆలోచించాలి.